ఓ పక్కన నెట్ఫ్లిక్స్ వాళ్ళు వార్నర్ బ్రదర్స్ని కొనుగోలు టేక్ ఓవర్ చేస్తుంటే ఇప్పుడు అందులోకి ట్రంప్ దూరిపోయాడు. వీళ్ళిద్దరికీ మధ్యన డీల్కి అంతరాయం కలిగించేటందుకు ప్రయత్నిస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ కుటుంబం దీని మీద ఆసక్తి కనబరుస్తుంటమే అసలు సిసలైనటువంటి అంశం. పారామౌంట్ స్కై డ్యాన్స్ వార్నర్ బ్రదర్స్ని చేజిక్కించుకునేందుకు రెడీ అవుతోంది. $108.4 బిలియన్ బిడ్ వేసింది. ఇప్పుడు ఆ బిడ్ వెనక అధ్యక్షుడు అల్లుడు జేర్డ్ కుప్నర్ ఉన్నారంటూ వాషింగ్టన్ పోస్ట్ ఒక పోస్ట్ పెట్టుకొచ్చింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందినటువంటి టీవీ సినిమా స్టూడియోలు స్ట్రీమింగ్ విభాగాన్ని కొనుగోలు చేయడానికి ఒక పక్కన నెట్ఫ్లిక్స్, కామ్కాస్ట్ కార్పొరేషను, పారామౌంట్ సంస్థలు ఇప్పుడు పోటీ పడుతున్నాయి. కొన్ని వారాలుగా జరుగుతున్న ఈ బిడ్డింగ్ వార్లో చివరికి నెట్ఫ్లిక్స్ మీద వైపే డిస్కవరీ మొగ్గు చూపింది. $72 బిలియన్, 6,48,000 కోట్లు వార్నర్ సంస్థను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కూడా కుదిరిపోయింది. అయితే ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ ట్రంప్ ప్రకటనలు చేస్తున్నటువంటి వేళ ఏముంది దీని వెనకాల అని చెక్ చేస్తే వార్నర్ బ్రదర్స్ని సొంతం చేసుకునేందుకు ఈ ట్రంప్ వాళ్ళ అల్లుడికి సంబంధించిన కంపెనీ $108.4 బిలియన్ బిడ్ వేసిందని, ఒక్కో షేర్కి $30 చెల్లించేందుకు సిద్ధమైందని తేలింది. మేనేజ్మెంట్ ఈ డీల్కి అనుకూలంగా లేకపోవడం, వేరుగా వాటాదారు లక్ష్యంగా ఈ హాస్టైల్ బిడ్ వేస్తుంటారు అన్నటువంటిది వాళ్ళు ఫీల్ అవడంతో ఆ ప్రతిపాదించిన మొత్తాన్ని నగదు రూపంలో అందిస్తామని కూడా చెప్పుకొచ్చారట. అయితే వార్నర్ బ్రదర్స్కి చెందిన మిగిలిన వ్యాపారాలు కూడా దీని కిందకి రాబోతున్నాయి. ఈ బిడ్ వెనకాల కుష్నర్ నేతృత్వంలోని అఫినిటీ పార్ట్నర్స్ ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్లో భాగంగా పారామౌంట్ వెల్లడించిందని వాషింగ్టన్ పోస్ట్ చెబుతోంది. ఈ పరిణామాలు మీడియా దిగ్గజంగా ఎదగాలనుకున్న నెట్ఫ్లిక్స్ ఆశలకు గండి కొట్టేందుకు ట్రంప్ తన స్వార్థానికి వాడుతున్నాడు అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఈ స్ట్రీమింగ్ సంస్థ చేసుకున్నట్టు తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఒక్కో షేర్కి $28, ఇప్పుడు $30 పెట్టుకుంటారంటే కాదనడానికి వీల్లేదు. అలాంటి సిచ్యుయేషన్లో ట్రంప్తో పోటీ పడగలుగుతుంది నెట్ఫ్లిక్స్ అంటే కష్టం. ఇది సమస్యగా మారిందన్నమాట.